ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ ప్లస్ 1/x 7 కనుక అయింది అనుకోండి, రైట్. నాకేం కావాలి, ఎక్స్ మైనస్ 1/x కావాలి. అంటే ఈ రెండు వైపులా నేను స్క్వేరింగ్ చేస్తే, స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్, రెండు వైపులా నేను స్క్వేరింగ్ చేస్తే ఆన్సర్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 7 స్క్వేర్ 49. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x², రెండు వైపులా నేను 4 తీసేస్తున్నాను. సార్ ఎందుకు సార్ 4 తీసేస్తున్నారు, మీకు నెక్స్ట్ స్టెప్లో అర్థమవుతుంది. 49 మైనస్ 4 ఎంత, 45. అంటే ఇది ఎక్స్ మైనస్ 1/x² అయింది, ఇదేమో 45 అయింది. అంటే ఇది ఆన్సర్ ఎంత, రూట్ ఆఫ్ 45. రూట్ 45 ఏంటి సార్, రూట్ ఆఫ్ 9 ఇంటూ 5. రూట్ 9 ఏంటి, 3. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 3√5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత, 3√5. లెఫ్ట్ స్క్వేర్ చేశాను, స్క్వేర్ చేసి రెండు వైపులా 4 తీసేశాను. స్క్వేర్ చేసి రెండు వైపులా 4 తీసేస్తే ఇదేమో ఎక్స్ మైనస్ 1/x² అయింది, ఇది 45. స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ వస్తే రూట్ ఆఫ్ 45. రూట్ 45 ఎంత సార్, 3√5. రూట్ 45 ఎంత, 3√5. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 31st ఐడియా క్లియర్. నెక్స్ట్ వన్, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0. చాలా రకాలైన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, రిపీటెడ్ మోడల్స్ ఉన్నాయి. ఇది ఇంకో రిపీటెడ్ మోడల్. క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి, ఆన్సర్లో కూడా చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే బెస్ట్ మెథడ్ ఏంటి సార్, సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్. అంటే నేను సి గనక 0 అనుకుంటే ఏమైంది సార్, ఇది a ప్లస్ b 0 అయింది. ఇక్కడ c0 అనుకుంటే రైట్, ఆర్ మనము b0 అనుకుందాం సార్. ఎందుకంటే ఆన్సర్లో సి మీద డిపెండెంట్ అయి ఉన్న ఈక్వేషన్ ఉంది కాబట్టి మనము ఏమనుకుందాము, బీని 0 అనుకుందాం. బీని 0 అనుకుంటే a ప్లస్ c ఈజ్ ఈక్వలెంట్ టు 0, a ఈక్వలెంట్ టు మైనస్ c. b0 గనక అవుతే a² ప్లస్ b² 0, 2ab 0. అంటే a² ఈజ్ ఈక్వలెంట్ టు c² రావాలి. a² ఈజ్ ఈక్వలెంట్ టు c² రావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. కాబట్టి ఆన్సర్ ఎంత, c². కాబట్టి ఆన్సర్ ఎంత, c². బి బదులు 0 అనుకుంటే నాకు a ప్లస్ c ఈక్వలెంట్ టు 0 అయింది. అంటే a ఈక్వలెంట్ టు మైనస్ c అయింది. అంటే a² ఈక్వలెంట్ టు c². a² ఈక్వలెంట్ టు c². అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. నెక్స్ట్ వన్, 3x ప్లస్ 2y 10 గనక అవుతే, ఇక్కడ చూడండి సార్, 3x ప్లస్ 2y 10 గనక అవుతే 3x మైనస్ 2y ఎంత, దీన్ని స్క్వేర్ చేద్దాం. 3x ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 10² 100. 10² 100. నౌ దీనిని రెండు వైపులా 3x ప్లస్ 2y హోల్ స్క్వేర్ మైనస్, ఇది 12x మైనస్ 24xy ఈజ్ ఈక్వలెంట్ టు 100 మైనస్ 24xy. రెండు వైపులా 24xy తీసేస్తున్నారు. సార్ ఎందుకు సార్ తీసేస్తున్నారు, ఇక్కడ చూడండి సార్, a ప్లస్ b హోల్ స్క్వేర్, ఇది ప్లస్ 12xy, 12xy 24xy తీసేస్తే మైనస్ 12xy వచ్చింది. అంటే ఇది 3x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 100 మైనస్ 12 ఇంటూ 2xy ఎంత, 7. 2xy ఎంత, 7. సో 3x మైనస్ 2y హోల్ స్క్వేర్ ఈజ్ 100 మైనస్ 84, 16.
16 అంటే 4 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్ అంటే 3x మైనస్ 2y ఈజ్ ఈక్వలెంట్ టు 4. అంటే 3x మైనస్ 2y వాల్యూ ఎంత సార్ 4. ఇది మీకు ఇప్పుడు a మైనస్ బి హోల్ స్క్వేర్ కావాలి అంటే అది ఏమవుతుంది a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అవుతుంది, మైనస్ 4ab అవుతుంది. సో ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దీన్ని నాకు a మైనస్ బి హోల్ స్క్వేర్ రావాలంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. 33rd క్వశ్చన్ లాజిక్ క్లియర్ కదా సార్ అందరికి. నెక్స్ట్ వన్ 3t మైనస్ 1/3t 3 గనక అవుతాయి 3t మైనస్ 1/3t 3 గనక అవుతాయి మనకు ఏ వాల్యూ 12 తోటి సమానం అన్నాడు, ఏ వాల్యూ 12 తోటి సమానం అన్నాడు. నౌ ఇక్కడ చూస్తే సార్ సపోజ్గా మనము స్క్వేరింగ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే 3t హోల్ స్క్వేర్ అంటే 9t స్క్వేర్ ప్లస్ ఇదేమో 1/9t స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 3 స్క్వేర్ 9 అంటే 9t స్క్వేర్ ప్లస్ 1/9t స్క్వేర్ వాల్యూ ఎంత 9 ప్లస్ 2 ఎంత 11, 9t స్క్వేర్ ప్లస్ 1/9t స్క్వేర్ వాల్యూ ఎంత 11, 11 ప్లస్ 1 ఎంత 12 అంటే థర్డ్ ఆప్షన్ నాకు 12 అయింది, థర్డ్ ఆప్షన్ నాకు 12 అయింది. అందరికీ లాజిక్ పర్ఫెక్ట్గా క్లియర్. 3t మైనస్ 1/3t 3 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే దీన్ని స్క్వేర్ చేసా 9t స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేసా 1/9t స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 3 స్క్వేర్ 9 మైనస్ 2 రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది అనుకోండి 11 అయింది, 11 ప్లస్ 1 ఎంత 12. ఏ ఆప్షన్కి నాకు 12 వాల్యూ వచ్చింది, ఆప్షన్ సికి నాకు 12 వాల్యూ వచ్చింది. అందరికీ లాజిక్ క్లియర్.